చెప్తానుండు. అతన్ని బాగా అబ్జర్వ్ చేసి, ఇతన్ని ఇప్పుడు కాక ఇంతకన్నా ముందు ఎప్పుడైనా చూసావా? చూడలేదు సార్. ఏ తమ్ముడు, ఈ రెస్టారెంట్కి ఫస్ట్ టైం వచ్చావా? లేదు సార్, రెగ్యులర్గా వస్తాను. రెగ్యులర్గా వచ్చేవాళ్ళు గుర్తులేదు, మరి వీళ్ళని ఎలా గుర్తుపడుతున్నావు? అంటే అతను ఎప్పుడు నా కాలు తొక్కలేదనుకుంటా సార్. మేడం ఆ రోజు తొక్కడం వల్ల ఆ నొప్పి వల్ల గుర్తున్నారు. గురువారం రాత్రి 7:30కి సార్, పక్కా. ఓహో, ఆ నొప్పి నీకు గుర్తు తెచ్చిందా? సరే, వాళ్ళు వచ్చారని నువ్వెలా కన్ఫర్మ్ చేస్తున్నావు? ఆ రోజు వ్యాలెట్ తేలేదని బిల్లు కట్టలేదు సార్. ఇప్పుడు వచ్చి కట్టారు. డబ్బులు తీసుకున్నప్పుడు గుర్తుంటుంది కదా సార్. ఈ రెస్టారెంట్కి వీళ్ళు వచ్చారు అంటున్నారు. వచ్చారు సార్, గురువారం రాత్రి 7:30కి. ముందు ఇడ్లీ తిన్నారు, తర్వాత దోశ ఆర్డర్ ఇచ్చారు. మా హోటల్లో చపాతీ ఫేమస్ అంటే అది కూడా తిన్నారు సార్. కాఫీ కూడా తాగాము. తాగారు మేడం, అది 8ంటికి. గుర్తుంది. నమ్మారా సార్? మేము ఏ పాపం ఎరుగం, మేము చెప్పింది సత్యం. ఏదో జాదూ చేశారు మీరు. మీరు ఇట్టకి టార్చర్ ఎడితే ఇంకూరుకోం సార్. సాక్ష్యం కావాలన్నారు, చూసారు. ఇంకా ఏదో చేసామంటే ఏం చెప్తాము? వచ్చి టిఫిన్ చేసామని వాళ్ళే చెప్పారు కదా, ఇంకేంటి? మేమేదో చెప్పించేసామని మీరు అనుకోవడానికైనా మీరు ఇక్కడికి వస్తున్నట్టు మాకు తెలీదే. ఇక మమ్మల్ని వదిలేస్తే మీకే మంచిది సార్. న్యాయంగా వెళ్ళండి. కాదు కూడదు అంటే మాత్రం వాంటెడ్గా చేస్తున్నారని మీ కమిషనర్ గారికి మీ మీద కంప్లైంట్ ఇస్తాను. ఇమ్మంటారా? అక్కర్లేదు, మీరు ఇంకా బయలుదేరండి. థ్యాంక్ యూ, పదండి. Something is wrong, something is wrong. Shambhu Shankara Hara Hara. సార్ ఏంటి సార్? వెయిట్. ఏ తమ్ముడు, మళ్ళీ ఏంటి సార్? రావయ్యా. ఏంటి సార్? ఉండు చెప్తా. ఇతనికి ఫ్రైడ్ రైస్ పెట్టావు కదా, కరెక్ట్గా ఏ టైంలో పెట్టావు చెప్పు. కరెక్ట్గా అంటే ఎలా చెప్తాం సార్? చెప్పలేవు కదా. మరి మొన్నెప్పుడు వాళ్ళు వచ్చి తింటే 7:30కే వచ్చారు. ముందు ఇడ్లీ తిన్నారు, ఆ తర్వాత దోశ తిన్నారు. 8కి కరెక్ట్గా కాఫీ తాగారు అని క్లియర్గా చెప్తున్నావు. ఎలా? వాళ్లే గుర్తు చేశారు సార్. గుర్తొచ్చేసింది. సీసీ ఫుటేజ్ ఉండాలి కదా. ఎక్కడ? తెయ్. మా హోటల్లో సీసీ కెమెరాలే లేవు సార్. రెస్టారెంట్ మూసేస్తాను సెక్యూరిటీ సిస్టమ్ లేకపోతే. తినండి. నువ్వు తినమ్మా. తినండి అమ్మా, తిను. అమ్మయ్యా, ఈ కేసు నుంచి ఇంత త్వరగా బయటపడతావని అనుకోలేదు. దొరికిపోతావేమో, నువ్వు జైలుకు వెళతావేమో, గంగమ్మ జీవితం ఏమైపోతుందోనని భయపడ్డాను. ఇప్పుడు ఆ భయమే లేదు. ఇదంతా మీ చెలవే అమ్మమ్మ. మీరు పక్కన లేకపోతే మేమేమైపోయేవాళ్ళము. మంచోళ్ళకెప్పుడూ మంచే జరుగుతుందమ్మా.
సాల్వ్ అయిపోయింది కదా, ఇక సంతోషంగా ఉండండి. నానమ్మా నాకెందుకో ధనుష్ నమ్మలేదేమో అనిపిస్తుంది. ఒరే ఏంట్రా నువ్వు నీ అనుమానమును కాసేపైనా సంతోషంగా ఉండనివ్వవా? లేదు నానమ్మా, వాడదో టైప్ కదా, అంత తేలిగ్గా వదలడేమో అని. అదేం కాదులే సిద్ధు, నమ్మేశాడు. చూసాం కదా, ఇంక మన జోలికే రాడు. కేసు క్లోజ్ అయిపోయినట్టే. అప్పుడే మనం రిలాక్స్ అయిపోకూడదు గంగా, ప్రతి మూమెంట్ జాగ్రత్తగానే ఉండాలి. అమ్మమ్మ నువ్వేమంటావు? వస్తాడంటావా? అయ్యో, చెప్పలేదే, చూద్దాం ఎలా వస్తాడో ఏమో. అంజనేయులు గెటప్ వదిలిపోలా? గుర్తుపట్టాలి సార్. సూపర్. అయితే అంతా ఓకే అయినట్టే. అందరూ అలర్ట్గా ఉండండి. నేను లోపలికి వెళ్ళి సాక్ష్యాల కోసం వెతుకుతాను. దొరికితే నేనే తీసుకొస్తాను. ఇన్ కేస్ అవలేదు అంటే బై ఫోన్ పంపిస్తాను. జాగ్రత్త, మళ్ళీ చెప్తున్నాను. చెప్పింది అర్థమైందిగా? ఓకే సార్. బి అలర్ట్. ఓకే. శంభో శంకర హర హర, శంభో శంకర. అమ్మా పిలిచావా తల్లి? అమ్మా అమ్మా, పొట్ట వెళ్ళి వీపుకు తగులుకుంది. అమ్మా ఈ గది మీద అనుమానంగా ఉంది. ఏముంది తెలుసాలి. ఏ ఎవడ్రా నువ్వు? ఎవడెవరా? భిక్షాందేహి. అడుక్కునే వాడివి బయట అడుక్కోవాలి, లోపలికొచ్చావేంటి? అమ్మా బయటే కేకలేశానమ్మా. రావయ్యా అని పిలుపు ఇక్కడ వినిపించి అందుకొచ్చాను తల్లి. తల్లి మీరేనా ఆ అన్నపూర్ణదేవి? మీరేనా? కాదు. అయినా మీరే సాక్షాత్ అన్నపూర్ణదేవిలా కనిపిస్తున్నారు తల్లి. అమ్మా కడుపు కాలిపోతుంది, తిని 4 రోజులైంది అమ్మా. కొంచెం అన్నం పెట్టి పుణ్యం కట్టుకో తల్లి, నీ కాలు పట్టుకుంటా. కొంచెం కూడు పెట్టు తల్లి. వెళ్ళు, అటుండు, తీసుకొస్తాను. చల్లని తల్లిలా ఉన్నారు. చల్లగా ఉండు తల్లి. మాట్లాపి ముందడిపో. ఎలా పోతాను తల్లి? తినక ఒంట్లో ఓపిక లేదు. ఈడే కూర్చుంటాను తల్లి. కాదనుకో. ఉండు. అయ్యో చల్లగుండు తల్లి. అయ్యో దేవుడా. పోలీసుడు మారు వేషంలో వస్తే కనిపెట్టకపోయింది. ఇదొక జైలరు. అర్థమైంది. బుర్ర పని చేయట్లా. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అయ్యో శంభుశంకర, నా బుర్ర పని చేయట్లేదంటే ఇప్పుడు ఏదైనా చిరుతిండి మెక్కకపోతే ఇది పని చెయ్యదు. సర్రా 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 అని ఎక్కుతుంది. బుర్ర ఇప్పుడు పనిచేస్తుంది.
ఆంజనేయులు, ఒక పిక్ని వాట్సాప్ చేశాను నీకు. అది బుల్లెట్ వల్ల ఆయన మార్క్ అని నాకు డౌట్గా ఉంది. ఇమీడియట్ ల్యాబ్గా పంపించేసి రిపోర్ట్ సాయంత్రం లోపల తీసుకురా. ఓకే, క్విక్. అన్నం పెట్టమని ఎక్కడికి పోయాడు? లేరా, లే లేమందు, లేరా, లేమంటుంటే లే. అక్కడేం చేస్తున్నా? ఏయ్, ఎవడ్రా నువ్వు? ఎలా వచ్చావు లోపలికి? చెప్పరా. ఏయ్, అత్తయ్య ఏమైంది? వీడెవడో అడుక్కునే విషయంలో వచ్చి అన్నం అడిగాడ్రా. నేను తెచ్చేలోపే ఇందులోకి దూరి ఏదో చేస్తున్నాడు. దొంగలో ఉన్నాడు పెద్దమ్మా. చిత్తగొట్టి పోలీసులకు అప్పు చెప్దాం. కుమ్మండి. Stop it! Stop it, I say! Stop it! I'm not a thief, okay? Police! పోలీసా? Yes! CI ధనుష్ ఇక్కడ. మిస్టర్ ధనుష్, ఏంటి వేషం? దోషుల్ని పట్టుకోవడానికి. దానికి గదిలో వెతకడానికి సంబంధం ఏంటి? సంబంధం ఉంది. మర్డర్ జరిగింది ఈ గదిలోనే. మర్డరా? ఎస్. దేవ ఎక్కడికి పోలేదు. పైకి పంపితే పోయాడు. అలా ఎలా చెప్తున్నారు? అటువైపు ఒకసారి చూడండి, తెలుస్తుంది. లే, షాట్ చేసి పారేస్తారు. ఏముంది? ఇట్స్ ఏ బుల్లెట్ మార్క్. అది బుల్లెట్ మార్కే అని ఖచ్చితంగా ఎలా కన్ఫర్మ్ చేస్తారు? సామాన్లు సర్దేటప్పుడు ఏదన్నా తగిలి హోల్ పడి ఉండొచ్చు కదా. మీరు ఈ మాట అంటారనే ఫోటో తీసి ల్యాబ్కి ఆల్రెడీ పంపించేశాను. కాసేపట్లో రిపోర్ట్స్ వచ్చేసాయి, అప్పుడు చెప్తాను.
మీరు కూడా పోలీసే కదా, బుల్లెట్ మార్క్లా కనపడట్లేదు అది? ఏంటో ఏం జరుగుతుందో అర్థమే కావడం లేదు. ఒక్కోసారి చూసిన మన కళ్ళే మోసం చేస్తాయేమో అనిపిస్తోంది. డౌట్ ఏం అక్కర్లేదు మేడం, కాసేపు వెయిట్ చేయండి. సత్యం చచ్చా. ఎస్, నేను అనుకున్నదే రిపోర్ట్లో కూడా తెలియంది. అది బుల్లెట్ వల్లనే ఆయన మార్క్ అని. ఎవరిదో అది మీరు చెప్పాలి. బయటోడు వచ్చి మీ ఇంట్లో కాల్చాడు కదా. మీ ఇంట్లో లైసెన్స్ ఉన్న రివాల్వర్ ఎవరెవరిది? నాది సర్వీస్ రివాల్వర్, గవర్నమెంట్ ఇచ్చింది. ఒకసారి చూడాలి. షూర్. మీ కాక ఇంకెవరికి లైసెన్స్డ్ రివాల్వర్? మా అమ్మమ్మ కొద్దిగా ధనుష్ గారు. ఓ రియలే? ఏ మేడం ఉందా? శంభో శంకర హర హర. ఎందుకు టెన్షన్ పడుతున్నారు? లేదే, ఏం లేదు, టెన్షన్ లేదు. అయితే ఆలస్యం ఎందుకు? పదండి. స్టేషన్ కాదండి, మీ ఇంట్లోకే చెక్ చేయాలిగా. ఒకసారి రివాల్వర్ కూడా చూస్తాను, దానిలో బుల్లెట్ ఎన్ని ఉన్నాయో కూడా చెక్ చేస్తాను. తమరు కూడా మేడం, మీరు కూడా. షూర్, వై నాట్? నాకేంటి భయం, చూపిస్తాను. పదండి. అలా సైలెంట్గా ఉండి చూస్తున్నారు, వెళ్ళి తీసుకురండి. అక్క ఏంటి, ఎవరితను? సిఐ ధనుష్. ఓ, ఇతని గురించేనా అక్క నువ్వు చెప్పింది? అవునరా. ఎందుకండి మాటి మాటికి మా ఇంటికి వస్తారు? ఈ గెటప్పులేంటి, హడావుడేంటి? మీరు డౌట్ పడేంతగా మా ఇంట్లో ఏం జరగదు. నాకేం సరదానా అండి? ఇక్కడ ఏదో జరిగింది కాబట్టి వచ్చాను. నేను చెప్పట్లా, సాక్ష్యాలు చెప్తున్నాయి. వాట్ డు యు మీన్? అవుట్ హౌస్ లో బుల్లెట్ మార్క్ ఉందిరా. వాట్? అదేం లేదు హరి గారు, ఏదో చిన్న హోల్ కనపడితే దాన్నే బుల్లెట్ తగిలిందే అంటున్నారు. అయ్యయ్యో జగదీశ్వరి గారు, నేను చెప్పట్లా, ల్యాబ్ రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి అది బుల్లెట్ మార్క్ అని. పైగా మహాదేవి గారు కూడా ఒప్పుకున్నారు. ఏమండే? అవునండి. ఏంటక్క ఈ న్యూసెన్స్? ఏం చెప్పనురా. ఎవరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. రివాల్వర్ తెచ్చి చూపించండి, తెలిపోద్ది. తేలకపోతే ఇటువైపు తిరిగి కూడా చూడను. ఓకే అక్క, చూపించు. ఇదిగోండి. ఏంటి సార్,
తేలిందా? ఇందులో నుంచి పేర్లేదు అని తెలిసింది. ఇంకా చూడాల్సిందే జగదీశ్వరి గారు రివాల్వర్. అది చూసి తేలుస్తా.